హలో డిస్టర్బెన్స్ ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. మరి సమయంలో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోదాం. ద్వితీయోపదేశకాండాన్ని మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నాం. 23వ అధ్యాయం నుండి మనము చదువుకుంటూ కొన్ని అధ్యాయాలను మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఈ గ్రంథముల వివరణ వలన ఇశ్రాయేలీయులకు దేవుడు వారికి అప్పగించినటువంటి అనేకమైన మాటలు బేస్తగించి కొంచెం ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటున్నారు అని, ఈ ధర్మశాస్త్రం చొప్పున వారు నడుస్తున్నారని మనం గమనించాలి. ప్రేమిన వాళ్ళరా, ఈ యొక్క 23వ అధ్యాయంలో మరికొన్ని విషయాలను, మరికొన్ని జనాంగముల పట్ల వారు చేయాల్సినటువంటి విధులను ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ స్థలమునకు, దేవుని యొక్క సమాజమునకు ఎవరు దూరంగా ఉండాలి, ఎవరు దగ్గరగా ఉండాలి, ఎవరిని రానియకూడదు, ఎవరు వేరుగా ఉండాలో తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. గాయమునందున వృషణమును గల వాడినే కానీ, మర్మాంగము కోయబడిన వాడినే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఇవి అన్యజనుల్లో ఉండేటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉండేవి వాళ్ళకి. అలాంటి వారిని దేవుని సమాజంలోనికి తీసుకొని రాకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు, మరియు వారి 10వ తరం వాడినను యెహోవా సమాజంలో చేరకూడదు. కారణము, వారందరూ కూడా మరి దేవుని నియమానికి వ్యతిరేకంగా తమ శరీరాలను మార్పు చేసుకున్నవారు. కాబట్టి అలాంటి వారిని చేరనీయకూడదు అని ఆ రోజు ఉన్నటువంటి నియమాలను బట్టి మరి దేవాతి దేవుడు దీనిని అప్పగించాడు. కిందకి మనం చదివితే, అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకు వారిని సెపరేట్ చేశారంటే, అమోనీయులు, మోయాబీలు ఇశ్రాయేలు ప్రయాణంలో చాలా బాధ పెట్టారు, ఇశ్రాయేలును చాలా ఇబ్బంది పెట్టారు. ఇశ్రాయేలు ఎవరిని ఏమీ అనలేదండి, ఎవరిని ఏమనలేదు. శాంతియుతంగానే వారు బయలుదేరి వెళ్ళినప్పుడు మార్గం పొడవునా వాళ్ళకి కష్టాలను, బాధలను కలిగించింది ఎవరు? ఈ జనాంగాలే. అందుకే వీరిని దేవుని సమాజంలో చేరకూడదు, వారి 10వ తరము కూడా వారిలోంచి చేరకూడదు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారిలో 10వ తరము వాడేను ఎన్నడూ యెహోవా మందిరంలో చేరకూడదు, సమాజంలో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక మిమ్మల్ని శపించడానికి ఏం తీసుకొచ్చారు? ఎవరి సంతానం ఇది? పైన ఉన్నటువంటి సంతానము లోతు సంతానం. ఎవరు వీళ్ళిద్దరూ? ఈ 2 జనాంగాలను లోతు సంతానం. ఇశ్రాయేలీయులకు వారికి దారి ఇవ్వలేదు. పైగా వారు పోయేటప్పుడు వారిని అన్నపానములు ఇచ్చి వారిని సాగనంపాలి. ఎవరిస్తారు అన్నపానాలు? ఒక ఇంట్లో ఎవరైనా మరణం సంభవించింది అనుకోండి, ఆ ఇంటి వారు వండుకోకపోతే ఎవరు వండుతారు చెప్పండి? అన్నదమ్ములే వండుతారు. ఎవరు వండుతారండి? లేదా ప్రయాణం చేసి వచ్చారనుకోండి, ఎవరైనా ప్రయాణం, మేము బయటికి వెళ్తే మేము వచ్చేసరికి మేము వండుతాం మా ఇంటికి ఫోన్లు వస్తాయి. ఎవరు వండుతారు? ఎవరంటారు? పక్కింటిలు, బయటింటిలు అంటారు. ఏంటి? అన్నదమ్ములే అంటారు. ఎవరంటారు? అన్నదమ్ములు మాత్రమే. ఇక్కడ మోయాబీలు కానివ్వండి, అమోనీయులు కానివ్వండి, ఎవరు వీరు? లోతు సంతానం. అంటే అబ్రహాముకు పుట్టినటువంటి తమ్ముడి యొక్క కుమారుడు లోతు, అలాగే అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు. వీరిరువురి యొక్క సంతానం గురించి, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్సేషన్ గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఆయన అంటున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు దారిన వచ్చేటప్పుడు మీకు ఎదుర్కొని మీకు అన్నపానములు ఇవ్వలేదు, అట్లీస్ట్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు మీకు. పైగా వారు మిమ్మల్ని ఏం చేశారు? శపించారు. వారు మిమ్మలను శపించడానికి, మీకు మేలు చేయకుండా మిమ్మలను నాశనం చేయడానికి, మీ నాశనము చూశారు. కాబట్టి అలాంటి వారిని కూడా దేవుని యొక్క సమాజంలోనికి మీరు చేరనీయకండి. తర్వాత ఇంకొక 3వ జనాంగం ఉంది, ఎదోమి జనాంగం. ఎదోమీయులు ఎవరు? వారు ఎదోమీయులు ఎవరు? వీరు ఏసావు సంతానం. ఏ సంతానం? యోసేపు సంతానం కాదు, ఏసావు సంతానం. అంటే యాకోబు యొక్క అన్న ఎవరైతే ఉన్నారో అతనికి మరొక పేరు ఉంది, అతని పేరు ఎదోము. ఎదోము అంటే ఎర్రనివాడు అని అర్థం. అర్థం ఏంటి? ఎర్రనివాడు, ఎర్రగా ఉంటాడు కాబట్టి ఎదోము అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఈ ఎదోమీలు నివసించినటువంటి సముద్ర తీరమును ఎర్ర సముద్రం అని కూడా అన్నారు. ఎర్ర సముద్రానికి మరలా ఆ పేరు రావడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే సముద్ర తీరముల యందలి గుడారములలో వీరు జీవించుదురని యాకోబు అతన్ని ఏం చేస్తాడు? శపించినప్పుడు ప్రార్థన చేస్తాడు అతని విషయమై. అలాగనే ఎదోమీలు నీ సహోదరులు కనుక వారిని నువ్వేం చేయకూడదు?
ద్వేషించకూడదు. కారణం ఏంటంటే మీ తండ్రి అయినటువంటి యాకోబు ఎదోమును మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తే ఎదోము ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఏం చేశాడు ఎదోము? అమ్మ యాకోబుని ఏం చేసుకున్నాడు? కన్నీరు కార్చి మెడ మీద పడి ఏడ్చెను అని రాయబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితి ఎదోమీలు చేశారు. ఐగుప్తు దేశంలో నువ్వు పరదేశిగా ఉన్నావు కనుక ఐగుప్తీయులను కూడా నువ్వేం చేయకూడదు అంటే, ఎప్పుడైనా మనం ఒరిస్సాలో ఉన్నామనుకోండి, ఒరిస్సాని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మనం ద్వేషించకూడదు. మనం ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో అదే మన ప్రాంతం. మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో అదే దేశం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని మనం ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పండించే ఆహారాన్ని తింటున్నాం, కొనుక్కుంటున్నాం. డబ్బులు ఉంటే మాత్రం బతకగలవండి? ఏంటి, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే యాపిల్ పండుని చేసుకోగలవా? ఏంటి, 50 రూపాయలు ఇట్టి ఒక యాపిల్ కొనుక్కోగలవు, కానీ నువ్వు చేయలేవు. పోనీ ఇన్స్టాంట్గా పండించుకోగలవా? రాదది. పండించాలి అన్నా కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టాలి దానికి. అందుకే ప్రియమైన వాళ్ళ, నీ ఉన్న ప్రాంతము నీకు ఆ రోజు ఆశ్రయం ఇచ్చింది కనుక నీవు దానిని ఏం చేయకూడదు? శపించకూడదు, ద్వేషించకూడదు. వారికి పుట్టిన పిల్లల 3వ తరము వారు యెహోవా సమాజంలో మళ్ళీ చేరొచ్చు. మిమ్మల్ని చేర్చుకునే జనాంగం యొక్క 3వ తరం ఎవరైతే ఉంటారో వారు ఒకవేళ మీతో సమ్మతించి మీతో పాటుగా ఉంటే దేవుని సమాజంలోని వారిని మీరు చేర్చుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యక్తి ఎలా ఉండాలి, పెళ్ళైన వాడు ఎలా ఉండాలి, పెళ్లి కాని వాడు ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా అక్కడ చెబుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, యుద్ధం నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, తెల్లవారు లేచిన తర్వాత సమాజంలోకి వచ్చే ముందు ఎలా పరిశుద్ధుడుగా ఉండాలి, స్నానం చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈ నియమాలన్నింటినీ కూడా 9 నుంచి 14వ వచనంలో మనకు ఆయన చెబుతూ ఉంటాడు. తర్వాత 15వ వచనం చాలా ఇంపార్టెంట్. 15 నుంచి మనం చూస్తే, తన యజమానుని యుద్ధ నుండి తప్పించుకుని నీ యుద్ధకు వచ్చిన దాసుని వాని యజమానుని నీవేం చేయకూడదు? అప్పగింపకూడదు. అంటే ఎందుకు తప్పించుకొని వస్తాడు చెప్పండి దాసుడు? అమ్మా, దాసుడు ఎందుకు తప్పించుకొని వస్తాడు అంటే, వాడు యజమానుడు పెట్టేటువంటి ఆ యొక్క హింసలు భరించలేక ఏమైపోతాడండి? పారిపోయి వచ్చేస్తాడు. దొరికాడు కదని మరలా ఈయన ఏం చేయకూడదు? నువ్వు తన యజమానికి అప్పగించుకోవడం. మరి ఏం చేయాలి? అతడు తన ఇష్ట ప్రకారముగా నీ గ్రామంలో ఒక దాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలను. నువ్వు వారిని ఏం చేయకూడదు? అదే మనం అయితే ఏం చేస్తామండి, అరే నువ్వు దొంగోడురా, వాళ్ళ దగ్గర నుంచి దాటి వచ్చేసేవరా, వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసేవరా అంటాం కదండి. ఊరవతల నుంచి ఎవరైనా వచ్చి ఊర్లో ఎవరైనా కొంచెం గొడవ అయింది అనుకోండి, ఏరా ఈ ఊరు నీది అంటాం, ఈ ఊరా నీది అంటాం, మనదేదో ఈ ఊరులాగా. అదే కదండి. అలా మనము ఏమనకూడదు? మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా పరదేశివే, ఒకప్పుడు నువ్వు కూడా ఈ దేశం కాదు. పోనీ ఆంధ్ర, పోనీ మీ సొంత ఊరు అనుకుంటున్నారా? చెప్పండి. ఆంధ్ర మీ సొంత ఊరు అనుకుంటున్నారా? వెనక్కి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అలా 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 తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఏదేం తోటలకు పోతాం. ఏది మన ఊరు కాదు, ఏది మన ప్రాంతం కాదు, ఏది మన దేశం కాదు. కాబట్టి మనము ఏ ప్రాంతంలో వచ్చినా అప్పటికి ఆ ప్రాంతం మనది కాబట్టి దాని క్షేమము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రాంతం క్షేమంగా ఉంటే ప్రాంతంలో ఉన్నటువంటి మనము కూడా ఏం చేస్తామండి? పెద్దలు అంటారు చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుంటే ఆ బాగున్న వాళ్ళు నేను కూడా ఇలా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు సుఖముగాను సౌఖ్యముగాను జీవించలాగిన మనుషులందరి కొరకు, నువ్వు రాజుల కొరకు నువ్వు ఏం చేయాలి? ఎంత మంచి మాటలండి. బైబిల్ చెప్పిన మాటలు ఏ గ్రంథాల్లో కనబడవు మీకు. బైబిల్ చెప్పినట్లుగా బోధించినట్లుగా ఎవరు కూడా మీకు బోధించరు. ఇకపోతే దేవుని సమాజంలో అది ఇశ్రాయేలీలు కానీ క్రైస్తవులు కానీ ఇక్కడ చెబుతున్నటువంటి మరొక విషయాన్ని 17వ వచనం చూడండి. ఇశ్రాయేలీలో తమ కుమార్తెలో ఎవరు కూడా వేశ్యగా ఉండకూడదు, అంటే దేవదాసిగా ఉండకూడదు. మేము దేవునికి సమర్పించేసుకున్నామండి ఏమండి, దేవదాసి వ్యవస్థ ఉండేది ఏంటి? దేవుని సమాజంలో వేశ్యగా వాళ్ళు ఏం చేసేవారండి? దేవుడి పేరు చెప్పి దేవదాసి వ్యవస్థను ప్రవేశపెట్టి, ప్రేమిన వాళ్ళరా అక్కడ కొంతమంది స్త్రీలను ఏంటి వారి జీవితాంతకాలము కూడా వేశ్యలుగా వాడుకునేవారండి. అది కూడా కొన్ని కులాల వారు మాత్రమే. ఇది మన భారతదేశంలో కూడా ఉండేది. అలా ఇశ్రాయేలు దేశంలో వారికి వచ్చినటువంటి వారు వెళ్ళినటువంటి ఆ దేశంలో ఈ పద్ధతి మీకు ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇది ఇశ్రాయేలు భారతదేశంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తూర్పు కనుమల గుండా ఉండి ఆర్యులు ఎవరైతే వచ్చారో వాళ్ళు తీసుకొని వచ్చింది. ఈ ఆర్యులు మహా దుష్టులు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళు ఇండియన్స్ కాదు. వాళ్ళు తీసుకొచ్చిన నియమమే. మేము పెద్దోళ్ళు, మీరు చిన్నోళ్ళు అనేటువంటి వర్ణాలను కూడా వాళ్ళే పుట్టించారు.
అలాంటి వారి దగ్గర ఉన్నటువంటి నియమం, తక్కువ వాడు తమ పిల్లలను దేవదాసులుగా మార్చాలి. ఎందుకు? వీడు ముట్టుకోడు, వీడు చేయడు, కానీ స్త్రీల విషయంలోకి వచ్చేసరికి మాత్రం వేశ్యాగమనం చేస్తాడు వీడు. అలాంటి పరిస్థితి ఇశ్రాయేలులో ఉండకూడదు. నీ కుమారులలో కూడా ఎవరు కూడా పురుషగామిగా ఉండకూడదు. అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అలాగనే పడుపు సొమ్మునే కానీ వ్యభిచారం చేసి సంపాదించి, దొంగతనం చేసి సంపాదించి దేవుడు కానుకలు తీసుకొని వస్తారు అండి. ఒకడు గుళ్ళో దండం పెట్టుకుంటున్నాడు. ఎందుకు? ప్రభా ఈ రాత్రికి ఉండి కొట్టేస్తాను, నన్ను క్షమించి ప్రభు అని. ఎందుకు? గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుంటున్నాడు, ఆ దేవుడు ఉండి కొట్టేయడానికి. కొట్టేసి ఏం చేస్తాడు? ప్రభా నీకు కూడా ఏం చేస్తాను దేవుడా, ఓ దశంభాగం ఇస్తాను నీకు. అలాంటి సొమ్ముని ఏం చేయకూడదు. పడుపు సొమ్మునే కానీ, దొంగతనం చేసిందే కానీ, కుక్క నమ్మిందే కానీ, కుక్క వ్యాపారం చేస్తారు చాలామంది. డాగ్ బిజినెస్, మంచి బిజినెస్ సిటీస్లో. ఆ వ్యాపారంలో ఇచ్చినటువంటి దాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొని రాకండి అన్నాడు. ఇది దేవుని యొక్క సమాజమైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి విధి. ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నువ్వు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీ వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీని ఇవ్వకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు. ఎవరికి వడ్డీకి ఇవ్వకూడదు? నీ సహోదరులకు, నీ సహోదరులైన వారికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు? నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు. తర్వాత అన్యునికి నీ వడ్డీకి బదులు ఇవ్వవచ్చును, కానీ నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోతున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయించిన ప్రయత్నములన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకి వడ్డీకి మాత్రం నువ్వు బదులు మరి ఎలా ఇవ్వాలి? నార్మల్గా ఇవ్వాలి, అవసరానికి ఇవ్వాలి. తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇచ్చిన వాడికి ఏం చేయాలి? వడ్డీ లేదు కదని దిగ్గొట్టేయకూడదు. అర్థమవుతుందా? వాడికి జాగ్రత్తలు చెబుతున్నాడు, తీసుకున్న వాడికి ఇచ్చిన వాడికి ఇద్దరు కూడా జాగ్రత్తలు చెబుతున్నాడు. కాబట్టి నీ సహోదరుని వడ్డీకి కూడా. తర్వాత నీవు దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించడానికి కూడా నువ్వేం చేయకూడదు? తడువు చేయకూడదు. నిన్ను ఎవడు మొక్కుకోమన్నాడు? దేవుడు ఒరే మొక్కుకోరా నీకు ఇస్తానన్నాడా? కానీ మనం ఏం చేస్తామండి? చిన్న ఆపదొస్తే చాలు తెగ మొక్కేసుకుంటాం, కానీ మర్చిపోతాం అవన్నీ కూడా. నువ్వు మొక్కుకోమని ఎవరు చెప్పారు? మర్చిపోమని ఎవరు చెప్పారు? మోయలేనన్ని భారాలు ఎవరు మొక్కుకోమన్నారు? దేవుడు అడిగాడా? నీ మొక్కుబడులు నేను అడుగుతున్నానా అన్నాడు. అలాగే మొక్కుకొన్న తర్వాత సంగతి చెప్పట్లా, మొక్కు కొనకముందు చెప్తున్నాడు ఈ మాట. నీ మొక్కుబడి నాకు అవసరమా? నేను సహాయం చేయనా నీకు? ఏంటి? దేవుడితో వ్యాపారం ఏంటండి? బిజినెస్ డీల్. మొక్కుబడులు అంటే ఎలాంటివండి? ప్రభా నువ్వు అది నాకు ఇస్తే నేను నీకు ఇది. ఇంతకీ ఇదంతా ఎవరిది? ఇదంతా ఎవరు చెప్పండి? ఆయనదే, ఇదంతా ఆయనదే. ప్రేమైన వారిని గమనించండి, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత దాన్ని చెల్లించడానికి తడువు చేయకు. ఎందుకు? నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని ఏం చేసుకుంటాడు అంటే, ఏదో చోటు నుంచి దేవుడు మరలా ఏం చేస్తాడు? రాబట్టుకునే ముందు నీకు బుద్ధి చెప్తాడు కదా. ఏంటంటే ముందు నీకు బుద్ధి చెప్తాడు కదా. సపోజ్ నువ్వు మొక్కుకున్నావు, ఒక చిన్న మొక్కుబడి ఏదో చేసావు, ప్రభా నీ సన్నిధికి నేను ఫ్యాన్ ఎత్తాను అనుకున్నావు, ఎవడో మానేసాం. తర్వాత ఏం చేసావంటే మర్చిపోయావు దాన్ని. ఫ్యాన్ అంటే ఫ్యాన్ అని కాదు, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడున్న మొక్కుబడులు ఫ్యాన్ల మీద ఎక్కువ ఉంటాయి కదా, అంతే కదండి. ఎవరన్నా దేవానికి చర్చి కట్టిస్తాను మొక్కున్నారు ఎవరన్నా? ఎంత బాగున్నావు ప్రభా, నీకు ఒక 500 బస్తాలు సిమెంట్ ఇస్తాను ప్రభా అని ఎవరన్నా అనుకుంటే ఎంత బాగున్నా? ప్రభా 5 టన్నులు పోసిస్తాను ప్రభా అంటే ఎంత బాగున్నా? ఏండి మందిరాలు ఆగుతాయండి, టక 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 మళ్ళీ లేచిపోతాయి. అలాంటి మొక్కు ఫ్యాన్ ఇస్తాం ప్రభా, మళ్ళీ దాన్ని 3 రెక్కల మీద 3 పిల్లల పేర్లు రాసుకుంటాం. తిరిగేటప్పుడు ఎలా కనపడవు, కానీ ఆపినప్పుడు ఆ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? పణాలు ఆయన ఇచ్చాడు. ఇలాంటి మొక్కుబడులు చూడండి, నీ వలన తప్పక రాబట్టినంటే నువ్వు మొక్కుకొని దాన్ని రాబట్టడానికి నీకు జ్ఞాపకం చేయడానికి దేవుడు చాలా చేస్తాడు. నీకు ఈలోగా చాలా నష్టం కూడా నీకు కలుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది, దేవుడికి నేను ఏం చేసుకున్నాను, ఓ చిన్న ఫ్యాన్ ఇస్తాను అనుకున్నాను, అది ఇవ్వలేకపోయాను. ఇది ఆ ఒక్క ఫ్యాన్ గుర్తు చేయడానికి 100 ఫ్యాన్లు డబ్బులు పోయాయి ఇప్పుడు, కానీ అప్పుడు గుర్తొస్తుంది నీకు. అది నీకు ఎలా ఉంటుంది? పాపముగా. ఏమన్నాడు అంటే, మొక్కుకోవడం వలన తప్పు లేదు, కానీ మొక్కుకొని చెల్లించకపోతే అదేమవుతుంది? ఇప్పుడు పాపం అవుతుంది. మొక్కుకొని చెల్లించకపోవడం అది పాపము. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట చూడు, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొని ఎడల కొనని ఎడల నీ యందు ఆ పాపము, నువ్వు మొక్కు కొనని ఎడల నీ యొద్ద ఆ పాపము. మొక్కుకోకపోతే పాపమే లేదు, కానీ మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిని
నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారం నీ నోటి మాట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పించవలను. ఎప్పుడైనా నేను నా జీవితంలో దేవుడికి ఏదైనా ఇద్దామని అనుకున్నప్పుడు ప్రభు ఇది చేస్తే నేను ఇస్తానని కోరికలు అందరికీ వస్తాయండి, మొక్కుబళ్ళు అందరూ కూడా. కానీ చాలామంది ఏం చేస్తారు, జరిగిన తర్వాత ఇస్తారు. నేను అసలు జరగకముందు ఇచ్చేస్తాను. దాన్ని ఏమంటారు తెలుసా? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే అర్థం నేను ఏదైతే పొందుకుంటాను అని అనుకున్నానో అది పొందేసుకున్నానని ఇచ్చేస్తాను. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు సచ్చినట్టు ఇచ్చి తీరాలి. మీకు లెక్క అర్థమైంది? ఇప్పుడు నేను దేవుడు నాకు ఇచ్చేసావు ప్రభా, ఇదిగో నీ మొక్కుబడి నువ్వు తీసుకొని ఇచ్చేసాను, కానీ ఇంకేమలేదు ఆయన. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇచ్చేసానని నమ్మి నేను ఇచ్చేసినందుకు ఇప్పుడు నా దగ్గర ఆ వస్తువు ఉండాలా? లేకపోతే అంటే దేవుడు ఇవ్వలేదా? ఎవరికి అవమానం అప్పుడు? కాబట్టి దేవుడి విషయంలో ఏం చేయడు, వెనకాడడు. ఇమ్మీడియట్గా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. తర్వాత నీ పొరుగువారిని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు, అమ్మా వినండి, చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ అండి. నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు జస్ట్ తీసుకొని తిను, అంతేకాదు గంప తెచ్చుకొని వేసేసుకోక అందులోని. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిది? నీదా? ఎరువేసావా? నారు కట్టావా? ఏండి పక్కోడి తోటలో ఏమన్నా కాత్తేసావాలండి, ఎత్తిపోదామని చూస్తారండి. ఏ రోజైనా నీళ్ళు వేసాము మనం? పోనీ ఏ రోజైనా పోనీ ఎరువేసామా? ఏ రోజైనా ఏదైనా చేసామా? సహాయం చేసామా? వేస్తే ఏడుస్తాం, ఇవ్వకపోతే ఏడుస్తాం. ఏమంటారు చూడండి, నీకు కావలసినవి త్రుంచుకొని తిను, అంతేగాని గంపలో వేసుకో మాత్రం నువ్వేం చేయొద్దు. అలా అతడు ఇస్తే పట్టుకెళ్ళు. ద్రాక్ష తోటలో కాపలా ఉంటారండి రోజును? చెప్పండి. ద్రాక్ష తోటలో కాపలా ఉంటారు. జీడిపిక్కల టైంలో జీడిపళ్ళకి వెళ్ళేవాళ్ళం. అంటే జీడిపళ్ళకి వెళ్తే అన్నింటిలో ఒకటే భయం, పొరపాటుని ఎవరి దగ్గర పెక్కుండిపోతాం అని కుమ్మేసేవాడు. ఎందుకు? నీ వలన మేము అందరం ఏమైపోతాం, తొనులు తినేస్తాం. అంటే అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం, అంత భయంగా ఉండేవాళ్ళం. పళ్ళన్నీ తినేసేవాళ్ళం. తినేసి లేదా కొన్ని తీసుకొని కాయలు పిక్కలు లేకుండా జాగ్రత్తగా, ఎందుకంటే దారిలో దొరికితే వాడి దగ్గర ఇంత కత్తులు ఉంటాయి. పిల్లలం కదా, ఆ కత్తులు చూస్తేనే సగం తడిసిపోయేది ఒక్కొక్కడికి. అంత భయం ఉండేది. అంటే ఆ తోట మనది కాదు, అలాగే నువ్వు ఆ పళ్ళు కూడా వాళ్ళకి ఉపయోగపడవు కాబట్టి తెచ్చుకుంటున్నాం. కానీ ద్రాక్ష తోట విషయానికి వస్తే, అంజూరపు తోట విషయానికి వస్తే, అవి తోట యజమానుడివి. ఒక నీకు తిందామనిపిస్తే దారంటే వెళుతున్నావు, నీ యొక్క పొరుగువాని యొక్క తోట కనబడింది, పళ్ళు బాగున్నాయి, ఒకటి రెండు తీసుకో తిను, అంతే తప్ప సంచి తెచ్చుకొని గబ్బగబ్బ 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 వేసుకొని మూట కట్టుకొని మాత్రం తప్ప? రైటా? చెప్పండి. తప్పు. నువ్వు అడిగి తీసుకోవాలి. తర్వాత అంటున్నారు చూడండి, తినవచ్చును కానీ నీవేం చేయకూడదట, నీ పాత్రలో దానిని వేసుకోకూడదు. తర్వాత నీ పొరుగువాని పంట చేని వచ్చినప్పుడు నీ చేతితో వెన్నెలు తుంచుకో తినొచ్చు. వెన్నెలు తుంచుకో తినొచ్చు అంటే పంట చేని గోధుమలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి. అంటే మీకు తెలుసు కదా పప్పు ధాన్యాలు ఎలా ఉంటాయండి, చిక్కుడు కాయల గింజల్లా వస్తాయి. అవి తుంచుకో తింటారు పచ్చివి. వెన్నెలు తుంచుకో తినొచ్చు. కానీ బాగా చేను దొరికిందిరాని ఏం చేయకూడదు, నువ్వు కొడవలేసి దాన్ని కోసేసి సెంచులో. అంటే ఇప్పుడు వీటన్నిటి బట్టి మీకు ఏమర్థమైంది? నీ పొరుగువానిది ఏమీ ఆశించకండి, అది విషయం. ఏమర్థమైంది ఇప్పుడు? నీ పొరుగువానిది ఏది ఆశించకండి. తుంచుకొని తినడం కూడా తప్పే. అతడు పర్మిషన్ లేకుండా ఏం చేసినది పొరపాటే. ఆ రోజు ఇశ్రాయేలును సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడండి? 7 దేశాల ప్రాంతాన్ని ఒక్క దేశాన్ని వాళ్ళకి ఇస్తే ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆహారం ఉంటుంది, ఎంత పంట చేయాలు ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఆహారం ఇచ్చాడు కాబట్టి మీరు ఇలా చేయండి అన్నాడు. మనకేముంది అండి? మనం వేటకెళ్ళినప్పుడు వలడినప్పుడు చూడండి, వల ఎవరిదా తెగులుకొస్తే చాలా గప్ప అందులో ఉన్నాయని తీసేసి ఏం చేస్తాం, మన డోర్లో వేసేసుకుంటాం కదా. ఇది అలాంటిది ఆ వాక్యమే. ఇది ఆడి ద్రాక్ష తోట, ఇక్కడ చేపల, అంతే. అలా చేయకండి, తప్పది. ఒకవేళ పోయే పరిస్థితి ఉంటే దాన్ని తెచ్చుకుని మరలా నీ పొరుగు వాళ్ళకి దాన్ని ఏం చేయాలి? నీ పొరుగు వాని దేనిని కూడా నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. తర్వాత 24వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఒకటి స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినని చెప్పేస్తాను వివరంగా. ఇది మీకు చెప్పేస్తానండి. ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన కనబడినప్పుడు ఆ పురుషుడు అంటాడు, నేను వదిలేస్తున్నాను, నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోని ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చేసాడు. అంటే విడాకులు ఇచ్చి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆమె వేరొకరిని ఏం చేసుకోవచ్చు,
పెళ్లి చేసుకోవచ్చు. నియమం ప్రకారం పంపించేశాడు కాబట్టి అవమానపరచకుండా. యోసేపు కూడా మరియను ఏం చేశాడండి? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడుదుననుకొనిను. జాగ్రత్త గమనించండి, ఇశ్రాయేలులో నియమం ఉంది. తర్వాత ఆమె వెళ్ళి వేరొక పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే తనకు ఏమి ఇవ్వబడింది? పరిత్యాగ పత్రిక, అంటే విడాకులు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆమె పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రెండో వాడు కూడా అలాగే చేశాడు అనుకోండి, మరలా నువ్వు వెళ్ళి ఆ మొదటి వాడు వచ్చి ఆమెను మరలా ఏం చేయకూడదు? పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు? రెండోసారి కూడా ఆమె తప్పిదం చేసింది, ఆమె తనను తాను అపవిత్రపరుచుకుంది. కాబట్టి అలాంటి దాని విషయంలో మీరు ఆమె జోలికి మాత్రం మీరు ఆమె తన్ను అపవిత్రపరచుకును, అది యెహోవా సన్నిధిని హేయము కనుకని దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో పాపము కలగకుండా మీరు అలాగునే ఏం చేయాలి? చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి తర్వాత, ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకొని శానలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును కూడా వేయకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు పిల్లలకి అలా అనుకుంటాడు. వాడికి ఏం చేయాలి? వ్యాపారం అని, ఉద్యోగం అని, ఇవన్నీ. ఇదే కాదు, తన భార్యకు కూడా అతను సమయం ఇవ్వాలి. ఇది భార్యాభర్తల యొక్క సంబంధాలను గురించి చెబుతున్నాడు ఇక్కడ. తన భార్యకు కూడా అతడు సమయం ఇవ్వాలి. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తను పెళ్లి చేసుకున్న తన భార్యను సంతోషపెట్టాలి. ఆమెను బయటికి తీసుకొని వెళ్ళడం కానివ్వండి, ఆమెకు కావలసి ఇవ్వడం కానివ్వండి, ఆమెను సంతోషపెట్టాలి. ఎందుకంటే జీవితాంతకాలం ఆమె నీతో ఉండబోతూ ఉంది. గమనించాలి ప్రియమైన వాళ్ళరా. తర్వాత చూడండి, తిరగటి రాతినైనను మీరు తాకట్టు పెట్టకండి అంటున్నాడు. దేని తాకట్టు పెట్టకూడదట? నీకు ఆహారాన్ని ఇచ్చేటువంటి దానిని, నీ జీవనోపాధి అయినటువంటి దానిని నువ్వేం చేయకూడదు? తాకట్టు పెట్టకూడదు. ఒకవేళ నువ్వు దాన్ని తాకట్టు పెడితే నీ జీవనాధారమును నువ్వేం చేసినట్లు? ఇప్పుడంటే మిల్లు వచ్చేసాయి, తిరగటి రాళ్ళు అయ్యి ఉండవు. ఇప్పుడు అన్ని మిల్లు, రెడీమేడ్ బియ్యం, పాలిష్డ్ బియ్యం కొనుక్కొని జబ్బులు తెచ్చుకుంటున్నాం మనం కదండి. అప్పుడు ఏం చేసేవారండి? రేపటి కోసం సాయంకాలం కోడళ్ళందరూ కూర్చొని, నలుగురు కోడళ్ళు, ముగ్గురు కోడళ్ళు కూర్చొని, అక్క నువ్వు పోయివే నేను తిప్పుతాను, ఏది బలంగా ఉంటే అది తిప్పి ఇంకొకరితో ఏం చేసేది? అందులో పోసేది. ఇట్లా ఏం చేసుకునేవాళ్ళు? రేపటికి బియ్యాన్ని ఏం చేసుకునేవారు? ఒకరు ఆడిస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉంటే ఇంకొకరు జల్లిస్తూ ఉంటే ఇంకొకరు రాళ్ళు ఏరుతుంటే ఎన్ని తతంగాలు ఉండేవండి. ఇప్పుడు అవే బాధలున్నాయి, అసలు పనే లేదు. ఆ బాధలన్నీ ఉంటే ఎంత బాగుంది, సీరియల్ కూడా లేకపోను ఏంటి. సపోజ్ ఈ బాధ నుండి సీరియల్ కూడా ఉన్నాయనుకోండి, అన్నంలో వడ్లే ఉంటాయి. ఎందుకు? కళ్ళు అక్కడ, చేతులు ఇక్కడ ఉంటాయి కదా ఏంటి, చూపులు అక్కడ, చేతులు ఇందులో, ఏ రాయా బయటికి రాదు. కానీ ఆ కాలంలో అట్లా ఉండేవి, అది జీవనోపాధిగా ఉండేది. కాబట్టి దాన్ని నువ్వేం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా తాకాడు పెడితే, తాకాడు పెట్టించుకున్నవాడు సాయంకాలంలోగా పట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఎందుకు? ఆడు అయితే మనస్ఫూర్తిగా ఏం చేశాడు? తన జీవనోపాధి నీకు ఇచ్చేశాడు. కాబట్టి నువ్వేం చేయాలి? అతడి పట్ల నువ్వు కనికరాన్ని చూపించి నీ దగ్గర కుదువు పెట్టినటువంటి దీన్ని అతనికి ఏం చేయాలి? నువ్వు సాయంకాలానికి ఇచ్చేయాలి. ఎందుకు? సాయంకాలానికి ఇస్తే అతడు ఆడించుకుని తన పిల్లలు ఏం చేస్తారు? తింటారు. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? న్యాయంగా తీసుకున్నటువంటి ధనానికి కొదువ పెట్టాడు, అంటే తాకట్టు పెట్టాడు. ఇతడు న్యాయవంతుడు కాబట్టి తాకట్టు పెట్టింది సాయంకాలానికి వాడు ఉపవాసం ఉండకూడదు కాబట్టి తీసుకొని వెళ్ళి ఏం చేశాడు అంటే, అవతల వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువు ఎంతకాలం ఉన్న ఆ వస్తువు ఎవరిది? యజమానుడిదే. ఆ విషయం అతను మర్చిపోకూడదు. నేను తాకట్టు పెట్టింది నాకు తిరిగి అప్పుగా ఇచ్చాడని ఆలోచనలు ఉండాలి తప్ప, నాది నాకు వచ్చేసింది, వాడు తాకట్టు పెట్టిందని నేను ఇస్తానేటే అని మాత్రం నువ్వేం చేయకూడదు? ఎగ్గొట్టకూడదు. అప్పుడప్పుడు చూడండి, తాకట్టెట్టి బంగారం ఉన్నారు కొంతమంది, బంగారం తాకట్టెట్టి, అక్క పెళ్ళికి వెళ్తున్నాను, ఈ లేకపోతే మా అత్త కుమ్మేస్తుంది నన్ను, ఆ ఉన్న బంగారాన్ని ఇస్తే పట్టుకెళ్తానని ఏంటి తాకట్టెట్టిన బంగారాన్ని తెచ్చుకొని అది తిరిగి ఇవ్వకుండా, ఈ తాకట్టు డబ్బులు ఇవ్వకుండా పాపము ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసండి. విన్నాను నా చెవులతో నేను. చూడండి, ఇది పరిస్థితి. పోనీ నేను ఇచ్చాను, తిరిగి బంగారం రాలేదు, నా డబ్బులు రాలేదు, నాకు ఎంత అన్యాయం చేసి ఇలా జరుగుతుంది అని తెలిసి ముందు రాయించాడు. అర్థమవుతుందా ఏంటి? అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి, అన్ని అధికారులు. ఎందుకంటే నీ ఎంతటి నువ్వే వచ్చి ఉన్నావు కాబట్టి. ఇశ్రాయేలులారా, మీ మధ్య ఇలాంటి పద్ధతి మాత్రం మీరు పాటించకూడదు. తీసుకున్నవాడు ఇచ్చిన వానికి తిరిగి దానిని ఖచ్చితంగా ఏం చేయాలి? ఇవ్వాలి. ఏంటి, మనం అప్పుంటే ఎంత పాపమో మీకా గ్రంథం చదవండి, అర్థమవుతుంది. అప్పు ఎంత భయంకరమైనదో ఒకసారి చదవండి. తీసుకొని ఎగ్గొట్టడం మహాపాపం. గమనించండి ప్రియమైన వాళ్ళరా. కిందికి వచ్చేసరికి
ఒకడు ఇశ్రాయేలు కుమారునైన తన సహోదరులో ఒకరిని దొంగిలించి కనబడిన ఎడ్ల అతడు వాడిని తన దాసునిగా చేసుకున్నను అమ్మినను ఆ దొంగ చావబడవలను. అంటే పిల్లలు ఎత్తిపోయే వాళ్ళ గురించి చెప్తున్నాడు అక్కడ. అలాంటి దొరికితే అంటే చదవడానికి ఎలా ఉన్నాయి కానీ షార్ట్ కట్లు చెప్పాలంటే ఇది వాడు పిల్లవాడిని ఎత్తిపోయాడు. దానికి కూడా ఉంది ఇక్కడ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు తెలుసా? ఆనాడు అన్యజనులు ఇవన్నీ జరిగాయండి. అన్యజనుల కాలంలో ఇవన్నీ కూడా పాటించేవారు వీరు. ఏమంటే వీళ్ళందరూ కూడా దానికి ఇన్స్పైర్ అయ్యేవారు. ఇలాగ చేయాలి, లోకంలో ఈ నియమం ఉంది కదా, నాకు దొరికాడు కాబట్టి పిల్లోడిని ఎత్తిపోయి అమ్మేసుకుంటాను అని నువ్వు అమ్ముకోకూడదు. ఎందుకంటే అది చెప్తున్నా చూడండి, అలాగూ చేసిన ఎడల అది చెడుతనము. అలాగూ చేస్తే అదేంటది? చెడుతనము. దొంగలించుడు కనుకొని అతడు వారిని దాసునిగా చేసుకున్న అమ్మినను ఆ దొంగను చావగొట్టండి. ఎత్తుకొని వెళ్ళిపోయావు, దాసుడుగా చేసుకుంటావా? అమ్మేస్తావా? తప్పు కదా. ప్రేమైన వారలారా, అంటే ఏం చేయొచ్చు? ఎత్తుకొని పోయి పెంచుకోవచ్చా? ఎత్తుకొని పోయి ఆస్తి రాయిచ్చా? పోనీ అలాగన్నా ఓకే, కానీ అమ్మేసిన దాసునిగా చేసుకున్న, పనోడుగా చేసుకున్న అది పాపం కదండి. ఈరోజు చూడండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు దీన్ని. ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. వేల మంది ఆడపిల్లల్ని విదేశాలకు అమ్మేస్తుంటారు. ఏంటి ఈరోజు చూడండి, మనం ఎక్కడైనా ఇలా బండి తీసి ఏదైనా టౌన్కి వెళ్ళామనుకోండి, అడుక్కున్న వాళ్ళ బాధ భరించలేమండి బాబు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తారు వీళ్ళు. ఎక్కడి నుంచి? వాళ్ళు పుట్టిన వాళ్ళు అనుకుంటున్నారా? అద్దెకి తెచ్చుకుంటారు. వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? అద్దెకి తెచ్చుకుంటారు. ఒక రోజుకి ఆ పాలలో మత్తు కలిపి ఆ రోజంతా నిద్రపోయి ఉంటారు, ఏలబడిపోయి ఇలాగా నిద్రపోతూనే ఉంటారు. మధ్య మధ్యలో లేచినప్పుడల్లా మళ్ళీ అవే మత్తు పాలు పెట్టి నిద్రపుచ్చి ఉంచుతారు. వాళ్ళ మీద జాలి పడిపోయి కనికరాన్ని చూపించి తీసిచ్చేయకండి డబ్బులు. మాయది. ఏంటది? నిజముగా అవసరాలలో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. కానీ అలాంటి మాయ వాళ్ళకి మాత్రం ఏమండి, మీరు చూడండి ఎన్నిసార్లు వెళ్ళండి, రకరకాల పిల్లలతో కనబడతారు వాళ్ళు అదే పరిస్థితి. ఏంటి ఎప్పటికీ అదే పరిస్థితి. అంటే మరికొంతమంది ఏం చేస్తారండి, మెడికల్ రిసిప్ట్లు ఎట్టుకు తిరుగుతుంటారండి. మధ్య ఆన్లైన్ స్కామ్స్ ఎక్కువైపోయాయి. ఇదిగో మాకు ఈ రోగం వచ్చింది, మాకు ఈ బలహీనత వచ్చింది, ఇది కావాలంటే మందుల చీట్లు పెడతామని ఎడిట్ చేసి ఏం చేస్తున్నారండి, పంపిస్తున్నారు. తీరా చూస్తారు అవి రియల్గా వాళ్ళవి కాదు, ఎవరో తెచ్చి వీళ్ళ పేరు మార్చుకొని డబ్బులు దండుకున్నాడు. అంటే కీటో అంటారు, ఈ వెబ్సైట్ ఉంది. అలాగే చాలా ఉన్నాయండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా అంతే తల తింటుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి నాకు, సార్ మీరు సాయం చేశారు కదా, ఇప్పుడు కూడా సాయం చేయండి. పోన్ రా మెడికల్ రిసిప్ట్లు పెట్టరా అంటే ఏం పెట్టలే. వాళ్ళ నాన్న పేరు ఏంటంటే ఏమో అంటున్నాడు, వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే ఏమో అంటున్నాడు, ఎక్కడంటే తెలంగాణ అంటాడు, అబ్బాయికి ఏమైందంటే ఇదే అంటాడు. డీటెయిల్స్ పెట్టారంటే ఏం డీటెయిల్స్, జస్ట్ ఒక చిన్న రిసిప్ట్ పెట్టాడు అంతే. ఇప్పుడు వాడికి ఏం చేయాలి, నేను డబ్బులు కొట్టాలి. అసలు న్యాయంగా ఉందా? అసలు అందులో ఒక్కడు కూడా నాకు నిజాయితీ లేదు. అండ్ ఒక్కడు కూడా నిజాయితీగా లేదు. స్కామ్స్ అండి. 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు వాళ్ళ ఆదాయాలు సంవత్సరానికి. అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ముందున్న నీ సహోదరుని గురించి నువ్వు ఆలోచించు. ఉంటారు నిజాయితీగా. మనకు తెలిసిన గ్రూప్లో కానీ మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సహాయం కోరారనుకోండి, ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకో, మనం ఏం చేయాలి వారికి. అంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, సహాయం చేయడం ఎంత ముఖ్యమో సరైన వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం. మీకు అర్థమైనప్పుడు నా పాయింట్. మనం సహాయం చేయడం ఎంత అవసరమో ఆ సహాయము ఆ వ్యక్తికి అందడం కూడా అంతే అవసరం. కాబట్టి ఎక్కడో ఆన్లైన్ మోసాలు చూడకండి, వాటి వైపు వెళ్ళకండి. నీ చుట్టూ ఉన్న సహోదరులకు నువ్వు సహాయం చేసినట్లయితే నీ చుట్టూ ఉన్న సహోదరులు వారి చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేస్తే ఎక్కడ కూడా ఆపదలో ఉన్నవారు ఉండరు. ఇది వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ప్రియమైన వారలారా. తర్వాత 8వ వచనంలో కుష్ఠరోగం విషయంలో చెప్తున్నాడు. ఒకవేళ కుష్ఠరోగి ఒకడు ఉంటే యాజకుడైన లేవీలు మీకు బోధించి సమస్తము చేయుటకు బహు జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకవేళ కుష్ఠరోగం వస్తే, లెప్రసీ అంటే కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఆ కుష్ఠరోగం వస్తే యాజకులు మీకు కొన్ని జాగ్రత్తలు చెబుతారు. ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమి తినాలి, ప్రతి దాన్ని కూడా యాజకులకి ఆయన ఏం చేశాడు, పెట్టాడు. ఎందుకంటే ఇప్పుడంటే మెడిసిన్ ఉందండి, అప్పుడు లేదు మెడిసిన్ కుష్ఠరోగానికి. ఇప్పుడు కనబడుతున్నారు కుష్ఠరోగులు చాలా తక్కువ. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని, అడవుల్లోనూ, కొండల్లోనూ నివసించేవారు తప్ప, ఆల్రెడీ కుష్ఠరోగానికి గురైపోయిన వారు తప్ప కొత్తగా కుష్ఠరోగాలు పెద్దగా. అంటే ఇప్పుడు మన భారతదేశంలో పోలియో జీరో అంటారండి. ఇండియాలోని భారతదేశంలో పోలియో జీరో అంటే ఇప్పుడు కొత్తగా పుట్టిన పిల్లలకు పోలియో అనేది రాదు. అందుకే తల్లికి, పిల్లలకి, గర్భవతి అయినది మొదలుకొని ఇంజక్షన్లు, వ్యాక్సిన్స్ వేస్తున్నారు. పోలియో జీరో. అలాగే మ్యాక్సిమం మన భారతదేశంలో ఇప్పుడు ఈ కుష్ఠరోగం కూడా జీరో అవుతుంది. అర్థమవుతుందండి. అప్పట్లో మాత్రము ప్రజల్లో చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదిగో యాజకుడు మీకు చెప్పిన దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు
త్రావులని దేవుడని యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని జ్ఞాపం చేసిన. కుష్ఠరోగం వస్తే మిర్యాంకి ఏం చేశాడు? మిర్యాము ఎవరో? ప్రవక్తని. ఎవరామె? ప్రవక్తని అయినప్పటికీ కూడా ఆమె, నేను ప్రవక్తని, నేను గొప్పోని, నేను డబ్బులు ఉన్నాయని కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకోకండి, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టండి? ఊరు అవతల జాగ్రత్త పెట్టండి. వాడు మంచి చెట్లు చూడండి, వాడు బాగుపడేంత వరకు వాడికి పరిచర్యలు చేయండి, వాడికి కావలసినవి ఇవ్వండి, కానీ ఇంట్లో పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే అది అంటువ్యాధి. ఆ రోగం అందరికీ కూడా వచ్చే అవకాశము ఉంది. గమనించండి ప్రియమైన వారలారా, యుగోస్లావియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక ఆమె, మదర్ తెరీసా అని పేరు ఆమెకు తెలుసు కదా మీ అందరికీ. ఈ మదర్ తెరీసా గారు కుష్ఠరోగులకు సేవ చేశారండి. నిజంగా చెప్పాలంటే అలా చేయరండి చాలామంది. కుష్ఠరోగులు సేవ చేయడం అంటే చాలా పెద్ద కష్టం, పెద్ద ప్రక్రియ. కారణం ఏంటి? ఎక్కడ వాళ్ళకి అంటుకుంటుందో అని. ఈమె నర్సు. ఎవరండి ఈమె? నర్సు. కాబట్టి కుష్ఠరోగులందరినీ కూడా ఒక చోటుకి చేర్చి వారి గాయాలను కట్టి వాళ్ళకి ఆహారం పెట్టి సమాజం వెలివేసేది వారిని. సమాజం వారిని దూరంగా పెట్టేది. అసలు వాళ్ళని మనుషులుగా కూడా చూసేవారు కాదు. అలాంటి వారిని చూసి చలించిపోయినటువంటి ఆమె ఆ కుష్ఠరోగులను చేరదీసి వారికి కట్టులను కట్టి వారికి ఆహారం ఇచ్చి వారి కోసం ఫండ్స్ని కలెక్ట్ చేసి వారిని పోషించిందండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. శాంతి దూత అని బిరుదిచ్చారు ఆమెకి. ఏమిచ్చారండి? సెయింట్ అంటారు. సెయింట్ అంటే తెలుసా మీకు? సెయింట్ అన్న పదం ఎవరికి వాడారో తెలుసా? అపోస్తలులకు వాడారు. ఎవరికి వాడారు? అపోస్తలులకి. అలాంటి సెయింట్ అనేటువంటి బిరుదు ఈమెకి ఇచ్చారండి. కొంతమంది మతోన్మాదులు మదర్ తెరీసా అది చేసింది ఇది చేసింది అంటారు. ఏం తెలియని వాళ్ళు ఏమన్నా అంత పిచ్చోళ్ళండి. సెయింట్ అనేది అండి భారతరత్న కానివ్వండి ఏమండి ఇలాంటివి ఏమన్నా ఊరికి ఇచ్చేస్తారా చెప్పండి? ఊరికి ఇచ్చేస్తారా? మీరు వెళ్ళండి రాష్ట్రపతి గారు నాకు భారతరత్న ఇచ్చేయండి అనండి. నేను 100 కోట్లు ఇస్తాను, నాకు భారతరత్న ఇవ్వండి అనండి. ఇస్తారా? నువ్వు 1000 కోట్లు ఇచ్చినా నువ్వు సమాజానికి సేవ చేసి ప్రజలకు ఉపయోగపడితేనే నీకు ఇచ్చేటువంటివి అవి. అలాంటి ఆమె మీద ఎన్ని నిందలు వేస్తున్నారండి. ఇలాంటి కుష్టి రోగులు చూడండి, ఇలాంటి వారికి సేవ చేసినటువంటి ఆమె. విలియం కేరీ మీ అందరికీ తెలుసు, అతను కూడా అంతే అండి. మనందరికీ గ్రహం స్టెయిన్ గారు చనిపోయారు, చంపేశారు ఆయన్ని. మేము వెళ్ళాము ఆ లెప్రసీ హోమ్స్కి. ఇప్పుడు ఎంత పెద్ద విస్తీర్ణంలో 700 కిలోమీటర్ల దూరం నుంచి కుష్ఠరోగులు వచ్చి ఉంటున్నారు. 10 సంవత్సరాలుగా వారిని పోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాధ వేసిందంటే మాకు చూసి, నిజంగా వారికి కొంచెం డబ్బులు ఇచ్చి వారితో కొన్ని మాటలు మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ మాట్లాడేసరికి నిజంగా మా హృదయం చాలా బాధపడిందండి. ఇందాక ఇంత పరిచర్య చేసినటువంటి వ్యక్తిని సహించేలాగా ఏం చేశారండి? వారు చెయ్యరు, చేసేవారిని చేయనివ్వరు. నిజంగా అండి మేము చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటాం, కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతి, వాళ్ళు చేసినటువంటి మిషనరీ పరిచర్య నిజంగా మమ్మల్ని చాలా ప్రోత్సహించిందండి. విలియం కేరీ దగ్గరికి వారి యూనివర్సిటీ కూడా వెళ్ళాం కలకత్తాలో. అంటే అక్కడ ఆయన కష్టపడినటువంటి కష్టం అంతా కళ్ళకు కనబడిందండి. వాళ్ళు ఎంత దేవుని యొక్క పరిచర్య కోసం ఎంత కష్టపడ్డారు, రోగుల కొరకు ఎంత కష్టపడ్డారు, ఎంత పరిచర్య చేశారు. అవన్నీ చూసినప్పుడు నిజంగా మాకు ఆశ్చర్యం వేసిందండి. ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు ఎంత పరిచర్య చేస్తే అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో పుడితే ప్రపంచాన్ని ఏం చేస్తారండి? వారు మార్చేస్తారండి. ఏరు మరి చాలామంది పుడుతున్నాం, చాలామంది పుట్టారు ఈ లోకంలో, కానీ వారిలా పరిచర్య చేసేవారు మాత్రం లేరు అండి. దేవుని కోసం సమర్పణ కావాలి, సమర్పిత జీవితం కావాలి ప్రియమైన వారలారా. గమనించండి ప్రియమైన వారలారా. తర్వాత, నీ పొరుగువానిది ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువును తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయంగా ఆ తాకట్టు వస్తువు అతనికి మరలా ఏం చేయాలి నువ్వు అంటే. కొంతమంది బట్టలను ఏం చేస్తారండి అంటే, మా చిన్నప్పుడు పట్టు చీరలని తాకట్టు పెట్టుకునేవారు. పట్టు చీర ఉన్నదంటే పాపం ఎంత కష్టపడి కొనుక్కో ఉంటారో. అదొక పెద్ద డ్రీమ్ ఆ రోజుల్లో, అంతే కదండి. పట్టు చీర ఇప్పుడు అండి కుర్రోడు ఉన్నాడు అనుకోండి, బైక్ కొనుక్కోవడం వాడి జీవితంలో పెద్ద డ్రీమ్, అంతే కదండి. పెళ్లి చేసుకోవడం డ్రీమ్ అంటారా? ఏదో రోజు ఖచ్చితంగా అది కాదు, షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అనమాట. అట్లాగే పట్టు చీరలు కొనుక్కోవడం కూడా అప్పుడు పెద్ద డ్రీమ్లా ఉండే పెద్ద కళది. ఆ కళలను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారండి? తాకట్టు పెట్టుకునే వారు కడుపు నింపుకోవడం కోసం, ఆహారం కొరకు, అవసరం కొరకు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, మా చిన్నప్పుడు వలలో తాకట్టు ఎట్టుకునేవారు తాకట్టు ఎట్టినటువంటి మనం బాగున్నాము, తాకట్టు ఎట్టించుకున్నవాడు పోయాడు. తెలుసు మీకు? వాక్యం అదే రాయబడింది.
అది మన జీవనాధారం. ఏంటది? వాడికి ధర్మశాస్త్రం తెలియదు. ఒకళ్ళు నువ్వు వల తాకట్టు పెట్టుకున్నా చేపలు పడేటప్పుడు ఇచ్చేవాడు కాదు వలని. వడ్డీ అసలు మొత్తం కెడితేనే కానీ, లేదా దానికి బదులుగా ఇంకొకటి తాకట్టు ఇస్తేనే కానీ. కానీ వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? జీవనోపాధిగా అయినటువంటి వస్తువును నీ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు ఆ జీవనం అతనికి పోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? అతనికి తిరిగి ఏమంటే ఇస్తే ఏంటి డబ్బులు ఇవ్వరా? మన వాళ్ళు పాపం అండి అలా మెత్తగా ఉండిపోయే అభివృద్ధి అవ్వడం చాలా కాలం పట్టింది. పేదరికం పోవడానికి చాలా కాలం పట్టింది. అలాగని ఇప్పుడు ధనవంతులని కాదు, కానీ 3 పూటల తినడానికి లోటు లేదు ఇప్పుడు ఎవరికి, అంతే కదండి. ఏంటి ఇప్పుడు లోకం ఏంటో తెలుస్తుంది, విజ్ఞానం ఏంటో తెలుస్తుంది, చదువుకున్నారు, అన్నీ చేశారు. ఆ కాలంలో అది లేదు. కోణార్కి వెళ్ళి చదువుకుంటారంటే అంత దూరమే. ఇప్పుడు ఎక్కడ పోయారండి? 1100 కిలోమీటర్లు వేసాం మా పాపని. 1100 అండి. ఇప్పుడు 11 కిలోమీటర్లు కూడా కాదు. కానీ అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఏం చేసేవారండి? భయం. బాబో ఏమైపోతే కొట్టేస్తారేమో, చంపేస్తారేమో. అండి ఈ సమాజాన్ని మార్చడానికి, సమాజాన్ని ఏంటి ఒక రకంగా ఒక నీతి నియమాల మీద నిలబెట్టడానికి ఇశ్రాయేలుకు మొట్టమొదటిగా ప్రపంచంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన వీరికి చేసినట్లుగా ఏ జనాంగమునకు ఎన్నడూనూ చేయలేదు. ఎంత మంచి మాట తెలిసేది! ఆ రోజు ఇశ్రాయేలును దీవించినట్లుగా, ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా ఏ జనాంగానికి ఇవ్వలేదు. తర్వాత మీరు చూడండి, ఆ తాకట్టు వస్తువును మరలా అతనికి అప్పగించాలి. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీతి. నువ్వు దేవుణ్ణి నమ్మితే నీకు నీతి ఎలాగో, నీ యొక్క సహోదరుడు నీ దగ్గర తాకట్టు పెట్టిన వస్తువును తిరిగిస్తే అది కూడా నీకు నీతి అంటున్నాడు. చూడండి, నీ సహోదరులేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశులేమి, దీన దరిద్రులైన కూలివారిని కూడా నువ్వేం చేయకూడదు, బాధ పెట్టకూడదు. నీ దగ్గర పని చేసే వాళ్ళు ఎవరైనా పని చేస్తే ఏనాటి కూలి ఆ నాటికి వాళ్ళకి ఏం చేయాలి? కూలిని కూడా నువ్వేం చేయకూడదు. నువ్వు కూలి వానికి ఇవ్వకుండా బిగబెట్టినటువంటి కూలట నీ మీద ఏం చేస్తుందట? మొర్ర పెడతాదట. అప్పుడు దేవుడు కోపం వచ్చి వాడు పక్షాన్ని నీతో ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. కాబట్టి నీవు కూలివాని యొక్క కూలిని ఏనాటికనాటి ఇచ్చేయాలి. ఎందుకంటే సూర్యుడు అస్తమించే తర్వాత లోపు నువ్వు ఇచ్చేస్తే అది తెచ్చుకుని వాడు ఏం చేస్తాడు? వాడు ఆహారం తింటాడు, వాడి పిల్లలను పోషించుకుంటాడు. ఏంటి అప్పటికి ఆ నియమాలు లేవు. దేవుడు ఆ నియమాలను వారికి ఇస్తున్నాడు. తర్వాత కుమారుల దోషంను బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల దోషంను బట్టి కుమారులకు ఏంటి ఎవరి దోష శిక్ష వాళ్ళదే. ఎవరు తప్పు చేస్తే రాజు వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ తప్పు చేసిన తండ్రి చనిపోయాడు అనుకోండి, కుమారుడి మీద ఆ శిక్ష ఉండకూడదు. ఒకవేళ కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, తండ్రికి ఆ శిక్షను వేయకూడదు. ఈరోజు మన భారతదేశంలో వేయరండి, అట్లా లేదు. కుమారుడు తప్పు చేస్తే కుమారుడిదే, తండ్రి తప్పు చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చిందే? బైబిల్ గ్రంథం నుంచి వచ్చిందే, గమనించాలి. తర్వాత 17 పరదేశికి కానీ తండ్రి లేని వాడిని కానీ న్యాయం తప్పించి తీర్పు తీర్చకూడదు. ఒకళ్ళు పరదేశులు కానీ, విధవరాలైన వారు కానీ, ఏంటి తండ్రి లేని వారు కానీ, పేదవారికి కానీ నువ్వేం చేయకూడదు? లంచము పుచ్చుకొని న్యాయం తీర్చకూడదు. అలా న్యాయం తీరిస్తే లంచము న్యాయాధిపతుల కళ్ళకు గుడ్డితనము కలిగిస్తుంది. అంటే న్యాయాన్ని సరిగ్గా చాలామంది చూడండి, ఇద్దరు వెళ్తారు న్యాయ తీర్పుకి, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఇద్దరికి జరుగుతుంది న్యాయం, ఒక్కరికి జరుగుతుంది న్యాయం. ఎందుకు? ఇంకొకడు ఆల్రెడీ న్యాయం పొందేశాడు ముందే. అలా న్యాయం పొందడం వల్ల వీడికి అన్యాయం జరిగింది కాబట్టి వీడు తీర్పుకి వచ్చాడు. ఇప్పుడు మరలా పెద్దలు ఏం చేస్తారు? అరే నువ్వు తీసుకున్న అడిగి ఇచ్చేసి వడ్డీతో సహా కట్టంటాను. ఇప్పుడు ఏమైంది? వాడికి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతాడు, కానీ దేవుని దృష్టిలో అది న్యాయం. వీడు పేదవాడైనా, దరిద్రుడైనా, ధనికుడైనా, ఎవరైనా లంచము తీసుకొని తీర్పు మాత్రం మనం ఏం చేయకూడదు. పక్కింటి అక్క కూర వేస్తుందని గొడవ వచ్చినప్పుడల్లా, అవును అక్క మా అక్క చాలా మంచిదని నువ్వు ఏం చేయకూడదు, వంత పాడకూడదు. అంటే కూర కోసం నువ్వు గొడవలో ఏం చేయకూడదు, ఏలెట్టకూడదు, జాగ్రత్త. అంటే చాలామంది దూరిపోతుంటారు. పక్కింటోళ్ళు గొడవ ఆడుకున్నా ఈవిడే ఉంటుంది, ఎదురింటోళ్ళు గొడవ ఆడుకున్నా ఈవిడే ఉంటుంది, వెనకింటోళ్ళు గొడవ ఆడుకున్నా ఈవిడే ఉంటుంది. ప్రతి దాంట్లో ఈవిడ హస్తం లేనిదే. అలాంటి పరిస్థితులు మాత్రం స్త్రీలారు రాకూడదు. వింటున్నవారు జాగ్రత్త ఈ విషయాల్లో. తర్వాత నీ పొలములో నీ పంట కోయినప్పుడు పొలములో పన మర్చిపోతే, ఏంటి పొలంలో పంట కోసేటప్పుడు తెప్పలో చేపలు తీసావు, చేప మర్చిపోయాం, చిన్న చేప మర్చిపోయాం, మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఆ ఏరుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఏరుకోకపోతే అది అలా ఉండి కుళ్ళిపోద్ది అది. కానీ పన విషయంలో మాత్రం ఆ రోజు అలా ఉండేది కాదు. వచ్చి ఏం చేసుకునేవారండి? నువ్వు పన కోసుకుంటూ వెళితే పడిపోయిన వాటిని ఏరుకుంటూ వచ్చేవారు కొంతమంది. వాళ్ళకి అదే జీవనం. ఈ పడిపోయిన దాన్ని తీనిచ్చేవాడు కాదు దేవుడు. ఎందుకు తెలుసా? అది బీదవారికి, దిక్కులేని వారికి, విధవరాండ్రకును ఆహారం. ఆ నియమం పెట్టాడు కాబట్టే ఒకానొక రోజున రూతు అనబడినటువంటి ఆమె
బోయజు అనబడినటువంటి వ్యక్తి యొక్క పొలంలోనికి వెళ్ళి ఏమి ఏరుకున్నది? పరిగి ఏరుకున్నది. ఆమె పరిగి ఏరుకొని ఆమె అత్త ఆ రోజు భోజనం చేసి బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే, ఆహారం లేక వాళ్ళు చచ్చిపోతే, యేసుక్రీస్తు వారి వంశావళి మధ్యలో ఏమైపోను అంటే అక్కడ రూతును పోషించడానికి ఇక్కడ పెట్టాడు అన్నమాట నియమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది? ఇప్పుడు నీకు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంటుంది ప్రతిదానికి. ఎప్పుడో రూతు పోషింపబడడానికి, నయోమి పోషింపబడడానికి ఇప్పుడే దేవుడు ఏం పెట్టేశాడండి? ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమము ద్వారా దేవుడు వంశావళిలో వస్తున్న వారికి ఆ వంశావళి డిస్కనెక్ట్ అవ్వకుండా, అంటే నేను అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, బుర్ర పాడైపోద్దండి. ఇటు ఒక వంశాన్ని నిలబెట్టి యేసుక్రీస్తు వారిని భూమి మీద తీసుకొని రావడానికి మొత్తం ప్రపంచం పనిచేసిందండి. తెలుసా మీకు విషయం? యావత్ ప్రపంచం ఒక వంశం కోసం నిలబడింది. తెలుసా? ఎస్తేరు గ్రంథము మొదటిలో ఒక రాజు ఉంటాడు. ఎవరు? ఎస్తేరు భర్త అనుకుందాం. చదవండి. ఎన్ని సంస్థానాలకు అధిపతి? 127 సంస్థానం. అందులో హుడు అనబడినటువంటి హుడు భారతదేశం కూడా ఉంది. అప్పుడు ఏమని పిలిచేవారు? హుడు అని పిలిచేవారు. హిందూ దేశం కాదు, మొన్న రాశారు దాన్ని. హుడు అనబడిన భారతదేశం ఉంది. అలాంటి 127 సంస్థానాలకు అధిపతి. ఈ 127 సంస్థానాలకు అధిపతి ఒక వంశాన్ని కాపాడడానికి పరిపాలన చేశాడు. తెలుసా మీకు? ఎవరిది? యూద వంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదులను కాపాడడానికి గమనించండి, మొత్తం చరిత్ర అంతా బుర్ర పెట్టి చదివితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ప్రతి మార్గాన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు ఏం కావాలి? రక్షణ కావాలి. ప్రపంచ జనాంగానికి రక్షణ కావాలి. ఎవరి ద్వారా జరగాలో సమస్తాన్ని ముందుగానే నీ గ్రంథములో దాని గురించి ఏం చేసుకున్నావు? నువ్వు రాసి ఉన్నావు. ఇందాక మనం చదువుకున్నాం కీర్తన గ్రంథం నిలబడి. చదువుతారు ఒకసారి ఆ మాట ఏంటి? కీర్తన గ్రంథం చదవండి ఒక్కసారి. డెబ్బై 77వ కీర్తన కదా. అక్కడ క్లియర్గా చెప్పాడండి. వచ్చిన ఇందాక చదువుకున్నాం మనం. సరే చూద్దాంలేండి. అక్కడ అంటాడు కదా, ప్రతి విషయము కూడా అంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, ఏది ఎలా సాగాలో ముందుగానే నీవు నీ గ్రంథంలో నన్ను గురించి ఏం చేసుకున్నావు? రాసుకున్నావు. అంటే ఒక్క యూద వంశాన్ని నిలబెట్టడానికి ఎంత పెద్ద స్క్రిప్ట్ రాశాడు తెలుసా దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి వంశావళి చక్కగా ఎవరి ద్వారా రావాలో వాళ్ళ ద్వారానే. నిజంగా ప్రియమైన వాళ్ళ బైబిల్ కూడా అలాగే రాయబడిందండి. ఏంటి? ఆ వంశావళి సెంట్రిక్గానే దాని పూర్వపరాలను అలా చూపిస్తూ మనకు బైబిల్ గ్రంథం నడుస్తుంది. అది దాటి బయటికి వెళ్ళదు. అందుకే ఆ చరిత్ర ఎందుకు లేదు, ఈ చరిత్ర ఎందుకు లేదు, భారతదేశం గురించి ఎందుకు లేదంటే అవసరం లేదు నాయన. అది అవసరం ఉందా చెప్పండి? అవసరం లేదు. రక్షణ కావలసి వచ్చినప్పుడు అదే భారతదేశానికి ఎవరిని పంపించాడు? తోమాను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది అవసరమో మానవాళికి అదియే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా. తర్వాత నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిట్లో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఆ పరిగే ఆహారముగా ఉంటది. 20వ వచనం. నీ ఒలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకున్న పరిగెను నీవు ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను. నీ ద్రాక్ష తోట పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను నువ్వు ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఇంటివని జ్ఞాపకం చేసుకుని అందువలన ఈ కార్యములు చేయవలన నేను మీకు. మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఐగుప్తు దేశంలో. ఆ రోజు మీరు అనుకున్నారు కదా, ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుందని. మీరు కష్టాలు పడినప్పుడు ఎవరైనా మాకు ఇస్తే బాగుందని మీరు అనుకున్నారు కదా. మరి మీలాగే పేదవారు విధవరాండ్రు కూడా ఏం చేస్తారు? అనుకుంటారు. మీ యొద్ద నుండి పొందుకోవాలని కోరుకుంటారు. కాబట్టి వారి విషయంలో నువ్వు ఏం చేయాలి? వారి విషయంలో మీరు ఏం చేయాలి చెప్పండి? అలాగుననే చెయ్యండి అన్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఈ గ్రంథం అంతా చదువుతున్నప్పుడు అండి ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు గుర్తొస్తాయి. నిజంగా మన జీవితంలో ఈరోజు క్రొత్త నిబంధనకండి ఏంటి, ఇందాక మనము ఇంకా కిందికి వస్తుంటే చాలా విషయాలు క్రొత్త నిబంధన సంబంధించి యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా లింక్ చేసినవి చాలా వస్తాయి, రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి మనము మన జీవితంలో పాటించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. ఏంటి ఈరోజు మనం విన్నటువంటి వాటిలో మనకు అవసరమైనవి లేవా? ఇవి ఆ రోజే దేవుడు ఏం చేశాడు?
క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల్లోనే ఈ మాటలు మోషే గారి ద్వారా ఏం చేశారంటే గ్రంథస్థం చేశాడు. నిజంగా ఎంత అమూల్యమైన మాటలు మన చేతికి రావడానికి దేవుడు పడిన కష్టం, ఆనాడు ఉన్నటువంటి భక్తులు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళరా. గమనించండి, దేవుని యొక్క వాక్యము స్థిరమైనది, బలమైనది. ఈ మాటలు దేవుడు తన వినికిడిలో మనందరి బ్రతుకుల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రకటన ఉందండి. మరి ఇక్కడ మీటింగ్స్ నిమిత్తమై పాంప్లెట్స్ ఇచ్చారు.